చాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హాయ్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీస్ మినీ వరల్డ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నా ఫస్ట్ వీడియో ఏకాదశి వ్లాగ్ పోస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నా ఇంట్లో నేను చేసుకున్న తొలి ఏకాదశి పూజని నేను ఇంకా ఏం చేసుకున్నానో అవన్నీ మీరు కూడా చూడండి, నచ్చితే కామెంట్ చేయండి. పర్సనల్గా నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ అబ్రాడ్కి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఎంత బిజీగా ఉన్న కాలేజ్ షిఫ్ట్స్, ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కానీ ఏదో చిన్నగా నాకు వీలైనంత వరకు పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం. సో నాకు మా ఇంటిని, మా ఊర్లో, మా ఇంట్లో వాళ్ళతో అందరితో నుండి సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ మనం యాక్చువల్గా ఏకాదశి రోజు ఎక్కువ ప్రసాదాలు చేసుకోము, ఎందుకంటే అందరం ఒక పొద్దు ఉంటాం కాబట్టి. సో నేను కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను. పానకము, పంచామృతము, ఇంకా సేమియా చేసుకున్నాను. అట్లనే ఈరోజు ఫస్ట్ టైం నేను చాలాసార్లు ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడు అంత కాన్ఫిడెన్స్గా అనిపించలేదు చేయడానికి, సరిగ్గా వస్తాయో రావని. కానీ ఈసారి ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యి పిండి దీపాలు చేద్దామని అనుకున్నాను. పూజకు సంబంధించినవి ఎలాంటి అయినా కానీ మనం చేయలేము. మన పెద్దవాళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన మమ్మీ వాళ్ళే చేయగలుగుతారు. మనకి ఏవి సరిగ్గా రావని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను కూడా అట్లనే అనుకునేదాన్ని హానెస్ట్లీ చిన్నప్పటి నుంచి. కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నుంచి నా మెంటాలిటీని నేనే మార్చుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిండి దీపాలు నేను ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నాను, కానీ అవి నేను చేయలేనేమో, పిండి కరెక్ట్గా కలపలేనేమో, అవి పగిలిపోతాయేమో అని ఎప్పుడు అట్లనే అనుకొని ఆపేసిన. సో ఈసారి ఖచ్చితంగా చేయాలని నేను మా మమ్మీని అడిగి కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసి ట్రై చేసిన. ఇప్పుడు కరెక్ట్గానే వచ్చినాయా అంటే లేదు, కానీ నేను నా అంతటి నేను అనుకొని ట్రై చేసిన అనే హ్యాపీనెస్సే నాకు ఎక్కువగా ఉంది. అండ్ సోషల్ మీడియాలో ఈ మధ్య మన ఏజ్ పిల్లలు అందరూ పూజలు, ట్రెడిషన్స్, సనాతన ధర్మ గురించి ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటూ షేర్ చేస్తూ ఇవన్నీ చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే నాలాగా ఎవరికైనా డౌట్స్తో ఆగిపోయే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అవ్వాలని వెయిట్ చేయకండి. భక్తితో పెద్దవాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని స్మాల్గా స్టార్ట్ చేయండి. మనం ఫస్ట్ స్టెప్ తీసుకుంటేనే స్వామి మనకి నెక్స్ట్ స్టెప్ నేర్పిస్తారని నేను నమ్ముతాను. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారాం శక్తిత్పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిదానం. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహరబ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిः యుక్తాం సదా శక్తిభిः. కాంతాయ కళ్యాణనిధయే నిధయేత్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూరైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. శ్రీ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాముద్దిశ్య ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం నిత్య ఆజమనీయం సమర్పయామి.
మా సైడ్ అయితే ఏకాదశిని ఆకాశ పండుగ అంటారు. అండ్ ఇదే అన్ని పండుగల కంటే ముందు స్టార్ట్ అయ్యే పండుగ కాబట్టి మేము మస్తు గ్రాండ్గా చేసుకుంటాం. లైక్ అగ్రికల్చర్ వ్యవసాయం ఉన్న వాళ్ళు పొలానికి వెళ్ళి పూజ చేసుకున్నారు, దుర్గమ్మకి, పోషమ్మకి మేకలు, యాటలు, కోళ్ళని కోసుడు అట్లా అన్నీ చేసుకుంటారు. పెద్దలకు కూడా పెట్టుకుంటారు. మా తెలంగాణలో ఖచ్చితంగా ఆకాశ పండుగ రోజు గారప్పాలు, సకినప్పాలు, పూరీలు, బజ్జీలు అంటే ముగ్గురు మాత్రం ఖచ్చితంగా పెడతారు. అట్లా విన్న ఆ రోజు ఖచ్చితంగా మటను, చికెను, బగారా అన్నం, పూరీలు, దావత్లు, తాగుడు ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. నేను జనరల్గా ఏకాదశి రోజు ఒక పొద్దులు ఉంటా. అందుకోసమే మళ్ళీ ఇంకా సాటర్డే రావడం వల్ల నేను సాటర్డేస్ నాన్ వెజ్ తిన్నాను కాబట్టి నేను ఏం నాన్ వెజ్ చేయలేదు. శాస్త్రం కోసం ముగ్గురు పెట్టాలి కాబట్టి ఇప్పుడు నేను పావడాలు వేయించుతున్నాను. సాయంత్రం గుడికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంటుంది, లక్ష్మీనారాయణల గుడి. అక్కడికి వెళ్ళి దేవుని మంచిగా మొక్కుకొని నా తొలి ఏకాదశి డేని అట్లా ఫినిష్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ స్టే ట్యూన్.